కాంగ్రెస్ బాకీ కార్డ్, బీఆర్ఎస్ డోకా కార్డులతో ఆ జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వర్సెస్ బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులుగా పొలిటికల్ సీన్ క్రియేట్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బాకీ కార్డ్, బీఆర్ఎస్ డోకా కార్డుతో ఇరు పార్టీల నేతలు ప్రజల దగ్గరికి వెళ్లేందుకు సంసిద్ధమవుతున్నారు. మీరు చేసిందేంటి, మేము ఏమేం చేశామో చర్చకు సిద్ధమా అని బస్తీ మే సవాల్ అంటున్నారు. అసలు ఇంతకీ ఏ జిల్లాలో కార్డుల రాజకీయం నడుస్తోంది, అక్కడి నేతలు చేస్తున్న రాజకీయం ఏంటి, ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వరంగల్ జిల్లా రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తగ్గేదేలే, స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుందాం, ఎవరి సత్తా ఏంటో అని ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఇరు పార్టీల నేతలు ప్రజల ముందుకు పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డు చూపించి నిలదీయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పిలుపునిస్తున్నారు. లోకల్ ఫైట్ ఎలక్షన్స్ తో గ్రామాల్లో కాంగ్రెస్ బాకీ కార్డులు, బీఆర్ఎస్ ఢోకా కార్డులు చర్చగా మారుతున్నాయి. కాంగ్రెస్ బాకీ కార్డులను బీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామాల్లో పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాలలో గ్రామానికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ద్వారా 6 గ్యారంటీల కాంగ్రెస్ బాకీ కార్డులు మాజీ ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేస్తున్నారు. గ్రామాలలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ హామీల కార్డులు అందజేసి ఓట్లకు వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిస్తున్నారు. మోసాలతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మోసపూరిత మాటలు ప్రజలిక నమ్మరని, ప్రజల వద్దకే కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నామన్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ పడిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శిస్తున్నారు. బాకీ తీర్చాకే ఎన్నికల్లో ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ గ్రామాలలో పర్యటిస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులను గండ్ర వెంకటరమణారెడ్డి పంపిణీ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులతో బీఆర్ఎస్ నేతలు ప్రజల దగ్గరకు వెళుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అస్సలు తగ్గేదేలే అంటోంది. బాకీ కార్డుకు కౌంటర్గా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఢోకా కార్డును తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ఢోకా కార్డును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, ఎంపీ కావ్య విడుదల చేశారు. బాకీ కార్డు అని పట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ల కళ్లకు మేము చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధిపై చర్చకు రాని దద్దమ్మలు బీఆర్ఎస్ నేతలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేము ప్రజలకు పడ్డ బాకీ ఖచ్చితంగా నెరవేర్చుతాము. బీఆర్ఎస్ నేతలు దగుల్బాజీలు, డోకీబాజీగాళ్లు, స్టువర్టుపురం దొంగలు కూడా వీళ్లను చూసి సిగ్గుపడుతున్నారని ఫైర్ అయ్యారు. అభివృద్ధిపై ట్యాంకు బండుపైనా లేదా హన్మకొండ చౌరస్తాలో అయినా సరే దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాల్ చేశారు. బీఆర్ఎస్ నేతలను గిన్నిస్ బుక్ లో ఎక్కేలా చూడాలి. ఆస్ట్రేలియా, దుబాయ్ నుండి సోషల్ మీడియాను ఆపరేట్ చేస్తున్నారు. తమకు ఓటేసిన ప్రజలకు ఎప్పుడూ బాకీగానే ఉంటామని ఎమ్మెల్యే నాగరాజ్ అన్నారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఇరు పార్టీల నేతలు పొలిటికల్ కార్డ్స్ చర్చగా మారాయి. బాకీ కార్డు, ఢోకా కార్డుపై రకరకాల రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి. కార్డ్స్ రాజకీయంలో ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రజలు, కార్యకర్తలు ఇరు పార్టీల నేతలు కార్డ్స్ తీసుకుంటున్నారు. కానీ ఏ కార్డు వైపు మొగ్గు చూపుతారో, కార్డు రాజకీయంతో ఏ పార్టీకి లోకల్ ఫైట్లో లాభం జరుగుతుందో చూడాలి మరి.